మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనము మోయతుమ్మద వాగు దగ్గర ఉన్నాము. అంటే జిల్లా పోలీస్ అధికారులు సిపి మేడం కమిషనర్ గా అయితే కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా సిద్దిపేట అంటే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నా కూడా ఆ పరిధికి సంబంధించిన పోలీసు వాళ్ళు అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జిల్లాలో ఎడతెరిపి వర్షం కురుస్తున్న కారణంగా కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉన్న అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. జిల్లాలో ఎక్కడ వరద ఉధృతి ఉన్నా కూడా రోడ్లు తెగిపోయి ఉండడం వలన మొత్తం మీద రోడ్లను అయితే బ్లాక్ చేశారు. అంటే ప్లాస్టిక్ కోన్స్ థ్రెడ్ ద్వారా కూడా మొత్తం బ్లాక్ చేశారు. గ్రామాల ప్రజలకు ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉండాలని సూచనలు చేశారు. చెరువుల కుంటల విషయానికి వస్తే చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తాడూరు చిట్యాల గ్రామం మధ్య ఉన్న రోడ్లు బ్లాక్ చేయడం జరిగింది. దాంతో పాటుగా కడవేరు గ్రామ ప్రజలకు కూడా వాళ్ళకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ఇక బెజ్జంకి మండలం విషయం వస్తే బెజ్జంకి ముత్తన్నపేట మధ్య ఉన్న కల్వర్ట్లు నిండిపోయి పొంగిపోలుతున్నాయి. బసపూర్ బ్రిడ్జి, అక్కనపల్లి చెక్ డ్యాం నీటి ప్రవాహాన్ని పరిశీలించిన హుస్నాబాద్ ఏసీపీ సతీష్, సిఐ శ్రీనివాస్ అలాగే ఎస్ఐ మహేష్ బసాపూర్ బ్రిడ్జిని పరిశీలించడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దండోర వేయడం జరిగింది. హుస్నాబాద్ ఏసీపీ సతీష్ కుమార్ మాట్లాడుతూ బసాపూర్ గ్రామస్తులకు అప్రమత్తం ఉండాలని సూచన చేశారు. అనుకోని సంఘటనలు ప్రాణాపాయ స్థితులు ఉంటే కూడా 100 డయల్ చేయమని కూడా వాళ్ళు కోరారు. కమిషనరేట్ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఒక నెంబర్ అయితే మనకు ఇచ్చారు. 8712667100. ఈ నెంబర్లో కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే కూడా ఆ నంబర్ డయల్ చేయమని కూడా కమిషనర్ మనకు ఒక నంబర్ వేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రావద్దని కూడా సూచనలు చేశారు. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ.